అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో విష్ణు సహస్రనామాలలో ఓం శరవాయ నమః అనే మంత్రానికి అర్థాన్ని విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ప్రాణుల యొక్క అశుభములను తొలగించువాడైన దేవునకు నా నమస్కారము. అలాగే ప్రళయకాలమున అన్నింటినీ నశించి చేసేవాడైన దేవదేవునకు నా నమస్కారము అని దీని యొక్క అర్థం అన్నమాట. సృ ధాతువు నుండి ఏర్పడిన సర్వ శబ్దానికి నశింపచేయువాడని అర్థం. ప్రళయకాలమున సర్వ ప్రపంచమును నశింపచేస్తాడు కనుక శర్వ శబ్దమును భగవంతుని బోధించుటకు ఉపయోగిస్తారు. భక్తుల యొక్క కష్టాలను దుఃఖాలను నశింపచేయువాడని దీని యొక్క భావం అన్నమాట. జీవుడు తన శరీరమందలి మాలిన్యమును తొలగించుకున్నట్లు పరమాత్మ కూడా తనకు శరీరమైన జీవుల దుఃఖములనే మాలిన్యమును తొలగించువాడని దీని యొక్క భావం అన్నమాట.